కల్వకుంట్ల కవిత ఏ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారా అంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ భవన్కు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. సొంత ఆఫీసులో పెయిడ్ ఆర్టిస్టులతో పిచ్చి సమావేశాలు పెట్టి సొల్లు పురాణం చెబుతున్నారని, ఇంటికి పోతే తండ్రి నిన్ను పలకరించడం లేదు, ఆఫీసుకు పోతే అన్నని మొహం చూడటం లేదని, ఫామ్ హౌస్లోకి ఎంట్రీ లేక విలువెల్లాడుతున్న నువ్వు కూడా మా సీఎం గురించి మాట్లాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీ పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరో, కోవట్టులు ఎవరో తేల్చుకో, ఆ తర్వాత మా ప్రభుత్వం గురించి మాట్లాడదు అని ఎద్దేవా చేశారు. కవిత గారు, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేదా ఫస్ట్ మీరు తేల్చుకోండి. బీఆర్ఎస్ పార్టీలో కనుక మీరు ఉంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు, అక్కడ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇలా మీరు ఒక సొంత ఆఫీస్ పెట్టుకొని కొంతమంది ఫేడ్ ఆర్టిస్టులతోటి సొల్లు పురాణం చెప్పిస్తుండ్రు. ఇలా మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇలా స్కూల్ టీడీపీ అని, అదేవిధంగా తర్వాత బీజేపీ అని, కాంగ్రెస్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు కూడా గతంలో రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించి తర్వాత టీడీపీలో చేసి తర్వాత ఉద్యోగం బీఆర్ఎస్లో చేరి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై ఇలా ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రు. ఒక ఫెయిల్యూర్ సీఎంగా కేసీఆర్ గారు మిగిలిపోయారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా కవిత గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి ఇలా లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో 6 నెలలు గడిపిన కవిత గారు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇంకొక అంశం, ఇలా తెలంగాణలో బీసీలను, ఎస్సీలను చాలా అణగదొక్కుతున్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కవిత గారు, అసలు మీరు 10 సంవత్సరాల అవకాశం దొరికినప్పుడు, 10 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నప్పుడు ఏనాడైనా బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ మీరు ఏనాడు